ఎవడేమనుకున్నా నెక్స్ట్ జగన్ సీఎంఏ. ఒక్కొక్కడికి ఇంక మామూలుగా ఉండదు. రాసుకోండి రా భయ్, ఏమన్నా చేసుకోండి, ఉన్న తీసేయాలని చెప్పి వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు, అలా చేస్తున్నారు. ఒకటే చెప్తున్నా, ఏ చేసినా అప్పుడే రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్ప పనులు చేస్తారో మా జగన్ అన్న దాన్ని మించిన డబల్ చేస్తున్నాడు. అది ఓర్చుకోలేక కొంతమంది కావాలని చేస్తున్నారు. ఒకవేళ మీరు ఎంత చేసినా ఏం చేసినా దేవుడు ఉన్న అంటే రూపం అనేది మొత్తం మా జగన్ అన్న వైపే ఉంటది. అది మాత్రం పక్క. అంటే ఆ జీవోలను తీసేయమని చెప్పింది మాత్రం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఓల్డ్ వీడియోస్ కూడా ప్లే చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది నిజమేనా? ఏ చేసినా మనకి ఆపోజిట్ చేయడం వాళ్ళకి బాగా ఇది ఎక్కువ. ఎందుకంటే మన చేసేది ఒకటైతే వీళ్ళు డబల్ చేసి ఏదో ఒక విధంగా ఎట్లా అంటే మొన్న ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఆ ఎయిర్పోర్ట్ కూడా మన చేసి అంత ఆలోచన చేస్తే మేం కట్టా అని ఓ భుజాలు తడుక్కుంటున్నారు. అంతే ఉంటుంది అంతే. అంటే ఆ ల్యాండ్ గిట్లా అంతా సర్వే చేసి తీసుకున్నది మాత్రం ముందు మా గవర్నమెంట్ ఉన్నవాడే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. జస్ట్ వాళ్ళు శంకుస్థాపన చేశారు అంతే అని చెప్పి చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు ఎయిర్పోర్ట్ ల్యాండ్ విషయం? శంకుస్థాపన ఏం చేసినా ఇప్పుడు సరే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. ఏమొచ్చింది చేస్తున్నారన్న ఇద్దరు ఉన్నారు, ఏముంది అప్పుడు ఒక్కన్న వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు ఒక తండ్రిలాగా అంత ప్రజలకు ఉపయోగపడి అంత చేశారంటే ఇప్పుడు జగన్ సింగిల్ గా చేస్తున్నాడు. ఎంత గొప్ప విషయం అది. ఒకవేళ మా అన్న ఆలోచన ఏమి లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి మేం చేసామని అంటున్నారు. అదే మా జగన్ ప్రభుత్వం వస్తే ఎవరైనా మాట్లాడతాడా? ఎవడు మాట్లాడడం. ఒకటే చెప్తున్నా జనాలందరికీ, మా అన్న ఏం చేసినా జనాలు మంచి కోసమే చేస్తాడు. జనాలు నష్టపోకుండా రైతుల కోసమే కష్టపడతారు తప్ప ఇప్పుడున్న ఎట్లా అంటే ఒకరు నష్టపోయినా పర్లేదు, మేమంటే ఒక లెవెల్లో ఉండాలని చెప్పి చేస్తున్నారు. అది ఏం చేసినా బెటర్. మీరు ఎంత చేసినా మా జగనన్న మంచి కోసం అని చెప్పి అనుకుంటా. ఎప్పుడైనా సరే మా దేవుడు, మా జగనన్న వెనకాల దేవుడు సపోర్ట్ ఉంది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మన చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా లోకేష్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి సపరేట్ చార్టెడ్ ఫ్లైట్లు కానీ, హెలికాప్టర్ కానీ వాళ్ళకు సపరేట్ ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉంటారు, రేపు పొద్దున చూస్తే ఢిల్లీలో ఉంటారు, నెక్స్ట్ డే చూస్తే మెక్సికోలో, లండన్లో తిరుగుతూ ఉంటారు. అంటే వీళ్ళు ప్రజల డబ్బునంతా కూడా దుబారా ఖర్చు చేస్తూ ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ప్రెస్ మీట్లో. అంటే మొన్న క్రికెట్ మ్యాచ్ అయితే కొలంబియాకి వెళ్ళి నారా లోకేష్ గారు చూసి వచ్చారు. టీవీలో చూస్తే సరిపోయేదానికి అక్కడికి వెళ్ళాల్సి ఏముంది, టీవీలో చూస్తే సరిపోదు కదా, ఇట్లా ప్రజల డబ్బును ఎందుకు అలా దుబారా ఖర్చు చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్? మొన్న మా జగనన్న ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడే ఎందుకు రావాలి ఫైట్ కి, 24 లక్షలు అయింది, 50 లక్షలు అయింది చెప్పి పాయింట్ చెప్పారు. మరి నువ్వు క్రికెట్ చూడడానికి అంత దూరం వెళ్ళినప్పుడు మరి నిన్నేమనాలి? ఇప్పుడు ఇదే పాయింటే కదన్నా. మొన్న మా జగనన్న కేవలం హైదరాబాద్ వచ్చినందుకే ఫ్లైట్లో వచ్చాడు, ఇంత బుక్ చేసుకున్నాడు, అంత బుక్ చేసుకున్నాడు, పోలీసులు అంతమంది వచ్చారు, జనాలకి ఇంత బిర్యానీలు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారని చెప్పి మీరు పాయింట్ ఆఫ్ చేశారే. మరి నువ్వే ఆ క్రికెట్ కోసం ఆందోళన చెప్పడం నిన్నేమనాలి మరి? అది కరెక్టే కదన్నా. నువ్వు ఒకళ్ళ మనిషిని ఏలైతే చూపిస్తున్నావు అంటే నువ్వు కరెక్ట్గా ఉండాలి కదా. నువ్వే చేసే తప్పులైతే మరి మన అన్నని ఎందుకు అంటున్నావు అట్లా? ఒకటి చెప్పాలంటే మంచి మనిషి మీద బురద ఎలా జల్లాలా ఎవడేం చేస్తే అలా మాట్లాడుతున్నాడు. ఎవడేమనుకున్నా నెక్స్ట్ జగన్ సీఎంఏ. ఒక్కొక్కడికి ఇంక మామూలుగా ఉండదు. రాసుకోండి రా భయ్, ఏమన్నా చేసుకోండి, అన్న దిగిన తర్వాత వరకే మీది. అంటే ఇప్పుడు అంబటి రాంబాబు గారి పైన దాడి ఏదైతే ఉందో టీడీపీ నేతలు చేసింది కానీ, దానిపైన కొంతమంది సీనియర్ నాయకులు మాట్లాడింది ఏదైతే, అవన్నీ కూడా వాళ్ళ పేర్లన్నీ కూడా బ్లూ బుక్ లో ఎంటర్ అవుతాయని చెప్పి చెప్తా ఉన్నారు. అది నిజమేనా? అంటే ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ వాటిలో వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుంది రివెంజ్ అనుకోవచ్చు? అది మనం చెప్తే కదన్నా, చూస్తేనే తెలిసి. ఇప్పుడు ఒక సినిమా ఉంది, ఆ సినిమా మనం చెప్పేదానికన్నా చూస్తే కిక్ వస్తుంది కదా, అంతే జగనన్న కూడా అంతే. మొన్న అంబటి రామగవన్ కేసు పెట్టాలి, ఏదో చేయలే, ఏదో చెప్పి ఏదేదో అనుకున్నారు, ఏం లేదు. చూసారా, దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి ఆయన మళ్ళీ బయటకు వచ్చాడు. అది